Cartoon Kangaroo. నా ప్రియమైన సబ్స్క్రైబర్లకు స్వాగతం. ఇప్పుడు నేను మీకోసం ఒక చిన్న చందమామ కథ ది టైమ్ కీపర్స్ డాటర్ ఏ మ్యాజికల్ జర్నీ త్రూ టైమ్ గురించి చెప్పబోతున్నాను. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న రాతి బండలతో కూడిన గ్రామంలో చిన్నారి ఆర్య అడవుల దగ్గర ఆడుకుంటూ ఒక పురాతన జేబు గడియారం కనుగొంటుంది. అది విచిత్రంగా టిక్ టిక్ మంటూ నీలిరంగు వెలుగుతో మిలమిల మెరిసేది. ఆర్య ఆసక్తితో దాన్ని ఇంటికి తీసుకువస్తుంది. మరో రోజు ఆర్య ఇంటి తలుపు వద్ద ఒక అజ్ఞాత వ్యక్తి కనిపిస్తాడు. అతడు కాలరక్షకుడు మాస్టర్ క్రోనోస్. ఇటు చూడు పాప, నీ దగ్గర నా వస్తువు ఉందని నాకు అనిపిస్తోంది. అది జేబు గడియారం. ఇది నాకు అడవిలో కనిపించింది. అవును, ఇది ఒక శక్తివంతమైన గడియారం. నీ కళ్లల్లో ఒక ఆసక్తి మెరుపు నాకు కనిపిస్తోంది. దీని రహస్యాలను నేర్చుకోవాలని నీకు ఆసక్తి ఉందా? ఆర్య ఒక మంత్రముగ్ధం చేసే వర్క్షాప్లోకి అడుగుపెడుతుంది. అక్కడ గాలిలో తేలియాడే గడియారాలు, మెరిసే ఇసుక గడియారాలు మరియు తిరిగే గేర్లు ఉన్నాయి. మాస్టర్ క్రోనోస్ కాలం ప్రపంచాన్ని ఎలా ఆకృతీకరించుతుందో మరియు దాని సమతుల్యత ఎందుకు అవసరమో వివరిస్తాడు. ఇది కాలం గుండె. ప్రతి టీక్, ప్రతి టాక్ మన ఉనికిని ఆకృతీకరించే మకరందం. ఇది సున్నితమైన సమతుల్యత, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది అద్భుతంగా ఉంది. మాస్టర్ క్రోనోస్ ఆర్యకు జేబు గడియారాన్ని ఎలా నియంత్రించాలో నేర్పుతాడు. కాలాన్ని నెమ్మదించటం, ఆపటం మరియు చిన్న, సురక్షిత మార్గాల్లో వెనక్కి తిప్పటం. నీ మనసు మీద దృష్టి పెట్టు, ఆర్య. గడియారంలో ఉన్న కాల ప్రవాహాన్ని అనుభూతి చెందు. చిన్న చిన్న సవరణలు మాత్రమే. నేను ఇప్పుడు దీన్ని చేయగలను. కాలం ఒక ఆటబొమ్మ కాదు, ఆర్య. చిన్న తప్పు కూడా విపరీతమైన పరిణామాలు కలిగిస్తుంది. ఒక చిన్న అల కూడా సగటు కాల ప్రవాహాన్ని ఎప్పటికీ ప్రభావితం చేయగలదు. ఆర్య తనను అదుపులో పెట్టుకోలేక గడియారాన్ని ఒంటరిగా పరీక్షిస్తుంది. తన గ్రామంలో ఒక కాల చక్రం సృష్టిస్తుంది. రోజూ పదేపదే పునరావృతమవుతూ ప్రజలు ఆందోళన చెందుతారు. ఆర్య తన తప్పును మాస్టర్ క్రోనోస్కు ఒప్పుకుంటుంది. అతడితో కలిసి కాల పగుళ్లను సరిచేయటానికి ప్రయత్నిస్తుంది. వారు కలిసి గ్రామపు క్లాక్టవర్ను సమకాలీకరించి కాల ప్రవాహాన్ని పునరుద్ధరిస్తారు. క్షమించండి మాస్టర్ క్రోనోస్, నేను కావాలని చేయలేదు. పర్వాలేదులే, ఆర్య. తప్పులు మనకు పాఠాలు నేర్పుతాయి. ఇప్పుడు మనం చేసిన ఈ తప్పును దిద్దుకుందాం. వారు పనిచేస్తున్నప్పుడు కాలం అశాంతి వల్ల పుట్టిన ఒక నీడ సాయుధం చేసి వారిని అడ్డుకునేందుకు వస్తుంది. ఆర్య తన భయాన్ని అధిగమించి దానిని ఎదుర్కొంటుంది. ఆ నీడను జయించిన తర్వాత గడియారం అర్ధరాత్రి గంట మోగిస్తే కాల సమతుల్యత పునరుద్ధరించబడుతుంది. గ్రామస్థులు కొత్త రోజు కోసం మేల్కొంటారు, జరిగిన పరిణామాల గురించి తెలియకుండానే. నువ్వు గొప్ప ధైర్యాన్ని చూపించావు, ఆర్య. నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఈ గడియారం నీదే. కాల ప్రవాహాన్ని కాపాడు. మాస్టర్ క్రోనోస్ ఆర్యను కాలరక్షకురాలిగా ప్రకటించి భవిష్యత్ తరాలకు కాల ప్రవాహాన్ని కాపాడటానికి గడియారాన్ని అప్పగస్తాడు. హలో ఫ్రెండ్స్, మీకు కథ నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మాకు తెలియజేయడానికి లైక్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు. కథ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కథ యొక్క నైతికత తెలుసుకుందాం రండి. కాలం అమూల్యమైనది మరియు సున్నితమైనది. దాన్ని జాగ్రత్తగా వినియోగించు, ఎందుకంటే చిన్న చర్యలు కూడా అనంతకాలంలో అలల్ని సృష్టించగలవు. కాబట్టి మాకు చెప్పండి, మీరు ఈ నైతికతను మీ జీవితంలోకి ఎలా తీసుకురాగలరు? మీ ఆలోచనలను చదవడానికి మేము ఎదురు చూస్తూ ఉంటాము.